స్లోగా ఫస్ట్ మన హృదయంలో ఏం చేస్తాడు తెలుసా? వాడు ఆసక్తి ఏం చేస్తాడండి? చల్లార్పజేస్తాడు. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఒకప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించే నువ్వు చాలా నిలబడతావు అంతే. ఆరాధనలు ఏమవుతావు? చల్లారిపోతావు. ప్రార్థన జీవితంలో చల్లారిపోతావు. దేవుని మందిరం పట్ల ఆసక్తి చల్లారిపోతుంది. చివరికి ఆదివారం సర్వీస్కి రావడం కూడా నీ క్లాస్కి ఏమనిపిస్తుంది? చాలా భారంగా అనిపిస్తుంది. దయచేసి గమనించండి, వెలుగు వచ్చిన దగ్గర, దయచేసి మాట్లాడండి, వెలుగు వచ్చిన దగ్గర చీకటి ఉండలేదు. వెలుగుకు చీకటికి ఏమి పొత్తు అన్నాడు. పరిశుద్ధాత్మకు బెలియాలకు ఏమి పొత్తు అన్నాడు. చూడండి, వెలుగున్న ప్రాంతంలో అపవాది ఎప్పటికీ ఉండలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకొస్తారంటే తృష్ణ తగ్గిపోతుంది. అందుకొరకు ఆది ప్రేమను ఏం చేస్తారు? సంఘము మర్చిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూసాం. నీతి పట్ల ఆకలి దప్పులు గలవారు ఎవరట? ధన్యులు. చూడండి, నీతి ఎప్పుడైతే మనలో నీతి పట్ల తృష్ణ తగ్గిపోతుందో ప్రేయర్ ఏమవుతుంది తెలుసా? ఆప్షనల్ అవుతుంది. వర్షిప్ ఏమవుతుందంటే ఒక అబ్జర్వేషన్ అవుతుంది. ఓకే, ప్రేయర్ చేయాలా? సరే, ఓపికంటే చేస్తానులే. ఆరాధనలా? సరే, వేరే వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తానులే. బైబిల్ చదవడమా? అప్పుడప్పుడు చదవలేనండి, నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రావట్లేదని. తర్వాత దేవుని నుంచి దూరం వెళ్ళిపోయేది నార్మలైజ్ అనిపిస్తుంది. ఇది పెద్ద తప్పేమి కాదు, చిన్నదే కదా. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఒక తరము అంధకార చీకటి శక్తుల బంధకాలకు అప్పగించబడినప్పుడు జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 10, జడ్జెస్ 2, 10, 11 and 12, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10, 11, 12 వచనాల త్వరగా చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిది. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడు యెహోవాను విసర్జించి బయలుదేవులను పూజించిరి. 12వ వచనం, తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము. దే విల్ స్టార్ట్ నార్మలైజింగ్ ద కాంప్రమైజ్. ఇది పెద్ద తప్పేమీ కాదని. తర్వాత 3వది, మనస్సాక్షి గద్దించడము మానేస్తుంది. సున్నితత్వం ఏమవుతుందండి? తగ్గిపోతుంది. దేవుడు అర్థం చేసుకుంటాడులే, గాడ్ విల్ అండర్స్టాండ్ అనే ఒక కాంప్రమైజ్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది. తర్వాత వాక్యం అంటే ఇరిటేషన్ వస్తుంది, ప్రార్థనలు అంటే ఇరిటేషన్ వస్తుంది. కొన్నిసార్లు సవాలుతో కూడిన వాక్యం వస్తూ ఉంటే గాయం అనిపిస్తుంది. కరెక్షన్తో కూడిన వర్తమానము ఇన్సల్ట్ లాగా అనిపిస్తుంది. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారని మనసు ఏమవుతుందండి? ఒక ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్కి యూ విల్ ఎండ్ అప్ ఇంటూ ఐసోలేషన్. అంటే ఇంకా ఒంటరివాడు అయిపోతావు, సహవాసం నుంచి దూరం అయిపోతావు, సమాజంగా కూడా ఏం చేస్తావు? మానేస్తావు. దాన్ని బైబిల్ రాస్తుంది, ప్రసంగ గ్రంథంలో 4:12 రాస్తుంది, 3 పేటల త్రాడు తెగిపోదు అని. అంటే నీవు లేదా నీ కుటుంబము అవతల దేవుని సన్నిధి, త్రిత్వపు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసపు సన్నిధి, క్రీస్తు వాక్యమున సన్నిధి, అభిషేకమున సన్నిధి, నీకు ఏం చేస్తావంటే దూరం వెళ్ళిపోతావు. చివరికి నీకు తెలియకుండానే స్లో కాంప్రమైజ్. చూడండి, సాలొమోను కానీ బైబిల్లో ఎవరు తీసుకున్నా సరే రాత్రికి ఎవరు దేవుని దూరం వెళ్ళిపోలే. రాత్రికి బైబిల్లో ఎవరు కూడా దేవుని నుంచి దూరం వెళ్ళిపోయిన వారు కాదు. వారందరిలో ఈ మొదటిగా తృష్ణ చల్లారిపోయింది, హంగర్ తగ్గిపోయింది. బహుశా ఆ సీక్వెన్స్ చూడొచ్చు. ఫస్ట్ తృష్ణ తగ్గిపోతుంది. బహుశా నువ్వు ఏ స్టేజ్లోనో చూసుకో. మొదటిగా తృష్ణ తగ్గిపోతుంది, 2వది రాజీ పడతావు, 3వది సున్నితత్వం కోల్పోతావు, 4వది ఇరిటేషన్ వస్తుంది, రెసిస్టెన్స్ వస్తుంది. లాస్ట్గా ఒంటరిదాన్ని అవ్వాలని ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతావు. విషాదకర సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. ఈ స్టేజెస్ గుండా ఆత్మీయ వెనుదిరుగుబాటు, స్పిరిచువల్ బ్యాక్ స్లైడింగ్ జర్నీ అనేది ఈ స్టెప్స్ గుండా వెళ్ళాల్సిందే. ఒకసారి స్క్రీన్లో చూడండి. ఆకలి తగ్గిపోతుంది, తృష్ణ తగ్గిపోతుంది, రాజీ పడతావు, సున్నితత్వం పోతుంది, రెసిస్టెన్స్ వస్తుంది, వాక్యం వద్దంటావు, నీ గాయం అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్కి నువ్వే ఒంటరి అయిపోవడం స్టార్ట్ చేస్తావు. అలా ఒంటరి అయిపోయినప్పుడు ఇల్లు తుడిచి అమర్చి శుద్ధి చేయబడి ఉన్నప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. సాతాన్ యొక్క వీక్ పాయింట్ మన యొక్క వీక్ పాయింట్, సాతాన్ యొక్క స్ట్రాంగ్ పాయింట్. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. నీ పేరేంటి అంటే సేన అంటున్నాడు. పేరున్న ప్రతిదానికి, దయచేసినండి, పేరున్న ప్రతిదానికి వ్యక్తిత్వం ఉంటుంది. వేర్ దెర్ ఈస్ నేమ్ దెర్ విల్ బి పర్సనాలిటీ. ఎస్ అనే వాళ్ళు చేత ద వే ఇట్ థింక్స్, ద వే ఇట్ టాక్స్, ద వే ఇట్ డిసైడ్స్, ద వే ఎ పర్సన్ బిహేవ్స్.
దట్స్ కాల్డ్ పర్సనాలిటీ. పర్సోనా. ఆ వ్యక్తి ఇలా ఉంటాడు, ఈ వ్యక్తిత్వం తనకుంది, ఇలా చేస్తాడు, ఇలా ఆలోచిస్తాడు అనేది సేన అనే పేరు అక్కడ దేవుడు చెప్పాడంటే దానికి ఏముందంటే అక్కడ వ్యక్తిత్వం ఉంది. కానీ స్ట్రక్చర్ చూడండి, ఎంతమంది ఉన్నారంట? అనేకులైన చూడండి. ఎప్పుడు కూడా సమ్ స్పిరిట్స్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ కోఆర్డినేషన్. ఏంటంటే దయ్యాల గురించి ప్రతి 2 వారాలు చెప్తున్నారండి, తెలుసుకోవాలి. చూడండి, అహంకారపు ఆత్మ ఉంది అనుకుందాం, స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ వచ్చింది అనుకోండి. అహంకారపు ఆత్మ సింగిల్గా పనిచేయదు, దాంతోపాటు దాన్ని సహచరులను తెచ్చుకుంటుంది. సహచరులు అంటే ఫ్రెండ్స్, మన భాష. సహచరులను తెచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇవి కలిసి దురాత్మలు చాలా ఉన్నాయి. రెబలియస్ స్పిరిట్స్, డెల్యూషనల్ స్పిరిట్స్, వెర్పించు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు, తర్వాత బలహీనపరచు ఆత్మలు, కృంగపరచు ఆత్మలు, సూసైడల్ స్పిరిట్స్, ఆత్మహత్య చేసుకోవడానికి కొరకు వెరిపించే ఆత్మలు, బారబరక ఆత్మ. ఈ రీతిగా బైబిల్లో చాలా ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. అనవసరంగా డయాగ్నోసిస్ చేసుకుని కూర్చుంటారు. ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తే ఇది ఆమెకు ఉంది, ఇది ఈయనకు ఉంది అని, అది వద్దులేండి. కానీ ఇప్పుడు అన్ని పక్కన పెడితే ఈ గ్రూప్ ఆఫ్ స్పిరిట్స్ కలిసి పనిచేసే పరిస్థితిలో వాటి యొక్క వీక్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, అందరం కలిసి మాట చదువుకొని 10వ వచనం చదువుకొని ముగిస్తాం. 10th verse. తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. దయచేసి మాటనండి, ముగిస్తున్నాను. అపవిత్రాత్మకి నేను వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను ప్రభా, నాకు వీడు ప్రాబ్లం కాదు, నాకు వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతా, నాకు వీడు ప్రాబ్లం కాదు. కానీ దయచేసినండి, వీడు ఉన్న ప్రాంతం మాత్రం విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్పొద్దు ప్రభా అన్నాడు. ఐఎమ్ ఓకే టు లీవ్ దిస్ మ్యాన్, బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద టెరిటరీ దట్ బిలాంగ్స్ టు దిస్ మ్యాన్. వీని విడిచిపెట్టి పోతా ప్రభా, నాకు ప్రాబ్లం లేదు, వెళ్ళిపోమంటున్నావు కదా, వెళ్ళిపోతా. కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టి పోను ప్రభా. దయచేసినండి, గత వారము టెరిటోరియల్ స్పిరిట్స్ అని ఒక మాట చెప్పాను, అర్థమైన వాళ్ళు చేస్తాను. అంధకార చీకటి శక్తులకు ప్రాంతపు హద్దుబాట్లు ఉన్నాయి అనేవాళ్ళు చేతండి. పారసీక దేశపు రాజ్యాధికారులు అక్కడ మాట్లాడుతూ వచ్చా. ఇక్కడ గెరాసెన్ల దేశంకు చుట్టుముట్టి ఉన్న ఈ సేనా దయ్యాల గురించి మాట్లాడుతూ వచ్చా. చాలాసార్లు వచ్చిన సమస్య ఏంటంటే స్పిరిచువల్ బ్యాటిల్స్ ఆర్ నాట్ ర్యాండమ్, దే ఆర్ టెరిటోరియల్. మనము స్పిరిచువల్ లెవెల్లో ఫైట్ చేస్తున్నప్పుడు సేటన్ అనేది జాగ్రఫికల్ లెవెల్లో ఫైట్ చేస్తుంది. జాగ్రఫికల్ లెవెల్ అంటే ప్రాంతాల బట్టి, కుటుంబాన్ని బట్టి, బంధాలని బట్టి. సాతాను ప్లాన్ ఏంటంటే, ప్రభా ఒకవేళ వీడు కాకపోతే, వీడిని నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటే, ఇఫ్ ఐ కాంట్ హ్యావ్ హిమ్, లెట్ మీ హ్యావ్ హిస్ రీజియన్. తనున్న ప్రాంతంలో నాకేం కావాలి? పట్టు కావాలి. ఏం కావాలంటండి? పట్టు కావాలి, స్ట్రాంగ్ హోల్డ్ కావాలి. దయచేసి ఈ మాట ఈ మాట చెప్పి ముగిస్తాను. వాడి నుంచి వెళ్ళిపోమన్నావు, బాగానే ఉంది, కానీ ఆ ప్రాంతంలో నాకేం కావాలి? పట్టు కావాలి. అర్థమైన ఒకసారి చేస్తారు. ఐ వాంట్ అ ఫుటింగ్, ఐ వాంట్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ దిస్ రీజియన్. ఎందుకు? దయచేసి జాగ్రత్త వినండి. సాతాను దినాల్లో చేసే పొరపాటే, సాతాను చేసే కుయుక్తి లేదా సాతాను యొక్క కార్యం, అపాధి యొక్క తంత్రంలో మనము ఎరిగిన వారం. వీఆర్ నాట్ ఫూల్స్, వీ నో దాట్. సాతాన్ అంటాడు, ఒకరు వీడు కాకపోతే వీడున్న ఈ ప్రాంతంలో మాత్రం నన్ను దయచేసి వెళ్ళిపోమని చెప్పొద్దు ప్రభా. అంటే ఏం చేయాలనుకుంటున్నాడు? ఇఫ్ నాట్ దిస్ పర్సన్, ఆల్ దోస్ పీపుల్ ఇన్ దట్ రీజియన్, ఆ ప్రాంతంలో ఉన్న వారి పట్ల సాతానికి ఏం కావాలి? పట్టు కావాలి. దయచేసినండి, నీ కుటుంబంలో నువ్వు స్వస్థపరచబడితే, నీకు విడుదల వస్తే, అంధకార చీకటి నీకు విడుదల వస్తే, వాడు నెక్స్ట్ ఏమంటారు తెలుసా? నీ కుటుంబంలో ఎవరో ఒకరు నాకు కావాలి. ఐ వాంట్ సమ్వన్ ఇన్ దిస్ హౌస్, ఐ వాంట్ హోల్డ్ ఆన్ దిస్ ఫ్యామిలీ, ఐ వాంట్ హోల్డ్ ఆన్ దిస్ కాలనీ, ఐ వాంట్ హోల్డ్ ఆన్ దిస్ జనరేషన్, ఐ వాంట్ హోల్డ్ ఆన్ దిస్ neighborhood. If I can't have you, I will have your husband. If I can't have you, I'll have your son. If I can't have you, I will have your marriage. If I can't have you, I'll have your business. అందుకొరకు చూడండి, కొన్నిసార్లు
విడిచిపెట్టిన వెంటనే వాడి ప్రభావాన్ని వాడు చుట్టుపక్కల కొందరి మీద ఏం చేస్తారండి? డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ప్రవహించిన ప్రతి ప్రాంతంలో విడుదల పొందిన వెంటనే వాడు చుట్టుపక్కల మన కనెక్టెడ్ పీపుల్ మీద ఏం చేస్తాడు? వాడు దాడి చేస్తాడు. ఎస్ అనే